ప్రస్తుతం ఉన్న జనరేషన్లో విడాకులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ప్రతి ఒక్కరు కూడా విడాకులు తీసుకుంటున్నాం, విడిపోతున్నాం అని చెప్పేసి డైలీ ఒక 100 జంటల పేరైనా మనం సోషల్ మీడియాలో వింటూనే ఉంటాం. సో అది కూడా ఏంటి, ప్రేమించుకుంటారు, పెళ్లి కూడా చేసుకుంటారు. అంటే ప్రేమించుకున్న వాళ్ళ మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి, ఒకరు తప్పు చేసినా కూడా ఇంకొకరు అండర్స్టాండింగ్తో సర్దుకుపోయే విధంగా ఉండాలి. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఆ విధంగా లేరు. ఏదో అట్రాక్షన్ కొద్దీ ప్రేమించుకుంటున్నారు, తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా కూడా వెళ్ళిపోయి మరి పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉంటున్నారంటే అది కూడా లేదు. పెళ్లి చేసుకున్న నెలకి 2 నెలలకి విడిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ విడాకుల గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, శర్వానంద్ గారు విడాకులు తీసుకుంటున్నారు తన భార్యతోని అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతూ ఉంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అంటే దాని గురించి కూడా 100% అవును అని చెప్పలేము, క్లారిటీగా కాదు అని కూడా చెప్పలేము. అయితే సెలబ్రిటీస్ విషయంలో కూడా ఈ విధంగా న్యూస్లు అనేవి సర్వసాధారణంగా డైలీ ఏదో ఒక రకంగా ఎవరొకరి గురించి వస్తూనే ఉంటాయి. అండ్ దానికి కూడా కారణాలు లేకపోలేదు. చాలామంది కూడా సెలబ్రిటీ కపుల్స్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన వాళ్ళు ఉన్నారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకొని విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పెళ్ళై ఏడాది కాలం దాటక ముందే కూడా విడిపోయిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. అయితే ఈ సందర్భంలో ఏంటంటే వాళ్ళు విడిపోతున్నప్పుడు జనాలకి ఎలాంటి హింట్స్ ఇస్తారు, సో వాటి కారణంగా మనము అండర్స్టాండింగ్ చేసుకోవాలన్నమాట. అరే పలానా కపుల్ విడిపోతున్నారు, ఈ విధంగా మనకు కొన్ని హింట్స్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు శర్వానంద్ గారి విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారు, ఆయన ఏ విధమైనటువంటి హింట్స్ మనకి ఇచ్చారు అని మనం చూసుకుంటే, సోషల్ మీడియా వేదికగా వాళ్ళ పర్సనల్ అకౌంట్స్లో వాళ్ళ పార్ట్నర్తో కలిసినటువంటి ఫొటోస్ కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఈ విధంగా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటారు సెలబ్రిటీస్. సో అదేవిధంగా శర్వానంద్ గారు కూడా తన పెళ్లి సమయంలో తన భార్యతోని కలిసిన ఫొటోస్ కానీ తన పాప ఫొటోస్ కానీ సో ఈ విధంగా చాలా మటుకే పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఏమైంది ఏంటి తెలియదు కానీ సడన్గా ఫొటోస్ అన్నీ కూడా డిలీట్ చేశారు. తన భార్యతోని కలిసిన ఫొటోస్ కానీ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ కానీ ఇవన్నీ ఏవి కూడా సోషల్ మీడియా లేకుండా అన్నిటినీ కూడా క్లీన్గా మొత్తం డిలీట్ చేశారనమాట. ఓన్లీ శర్వానంద్ గారు సింగిల్గా ఉన్న ఫొటోస్, అదేవిధంగా తన సినిమాలకు సంబంధించినటువంటి ఫొటోస్ అవి మాత్రమే సోషల్ మీడియా అకౌంట్లో ఉన్నాయి. ఇంకా మిగతా ఫొటోస్ అన్నీ కూడా ముఖ్యంగా తన భార్యతో ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా డిలీట్ చేశారనమాట. సో సాధారణంగా ఒక సెలబ్రిటీ కపుల్ విడిపోతున్నప్పుడు మనకు ఎప్పుడు కూడా డైరెక్ట్గా చెప్పలేదన్నమాట. సో వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కలిసిన ఫొటోస్ డిలీట్ చేయడం కానీ అన్ఫాలో చేయడం కానీ ఇలాంటి హింట్స్ అనేవి మనకి ఇస్తూ ఉంటారు. సో ఆ తర్వాత 2-3 నెలల తర్వాత మేము విడిపోతున్నాము, వాళ్ళు విడిపోయారని చెప్పేసి న్యూస్ బయటకు వస్తుంది. సో ఇక్కడ కూడా అదే విధంగా అనుకుంటున్నారనమాట. వాళ్ళు క్లారిటీగా చెప్పలేదు, బట్ ఈ విధంగా వాళ్ళు కలిసిన ఫొటోస్ అన్నీ కూడా డిలీట్ చేశారు కాబట్టి సో అందుకోసం అని చెప్పేసి విడాకులు తీసుకుంటున్నారు వీళ్ళిద్దరు కూడా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. బట్ ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అంటే దాని గురించి మనం చెప్పలేము. కానీ తెలియకుండా కూడా నిజ నిర్ధారణ కానప్పుడు జస్ట్ ఒక హింట్ని బట్టి ఈ విధంగా అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగే మనుషులే, వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఒకవేళ ఇది కనుక నిజం కాకపోతే ఏవైనా పర్సనల్ రీజన్స్ వల్ల డిలీట్ చేసి ఉంటే సో ఈ విధంగా విడాకులు తీసుకుంటున్నారు అది ఇది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మనసులు కూడా నొచ్చుకుంటాయి. సో దయచేసి సెలబ్రిటీస్ గురించి కానీ ఇంకా ఎవరి గురించి అయినా, వాళ్ళ గురించి అనే కాదు ఎవరి గురించి కూడా నిజ నిర్ధారణ కానప్పుడు అనవసరంగా మాట్లాడడం అనేది నిజంగా 100% తప్పే అన్నమాట. సో మరి వీళ్ళ విషయంలో వీళ్ళు ఇప్పటికైనా ఈ రూమర్స్కి ఒక క్లారిటీ ఇస్తారా శర్వానంద్ గారు ఏంటి, ఇవ్వకపోతే మాత్రం ఇదే విధంగా ఇంకా మాట్లాడుకునే ఉంటారు. సో ఖచ్చితంగా శర్వానంద్ గారు రియాక్ట్ అయ్యి ఈ విధంగా కాదు, ఈ విధంగా అవును అని చెప్పేసి చెప్తే కనుక అప్పుడైతే మనకు క్లారిటీ అనేది వచ్చే అవకాశం ఉంది.